కౌసల్య మరియు కీర్తి భలే చలాకీ అయినా సరదా పడే అత్తాకోడళ్ళు. వీళ్లు గొడవ చేస్తే కడుపుబ్బా నవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం గొడవ పడినా మరో క్షణం కలిసిపోతూ ఉండేవారు. కీర్తికి యూట్యూబ్లో వీడియోలు చూసి వంటలు చేయటం చాలా ఇష్టం. చేసిన వంటంతా పెంటయ్యేదే గాని ఎవరికీ తినాలనిపించేది కాదు. ఒకరోజు యూట్యూబ్లో వంట చూసి దోసకాయ బిర్యానీ చేసింది. అది తన భర్త మరియు అత్తామామలకి పెడదామని ఎదురు చూస్తుంది. ఏంటి అత్తయ్య గారు మావయ్య గారు రావటం లేదు, చాలాసేపు అయిపోయింది. వాళ్ళు బయటికి వెళ్ళొస్తే భోజనం పెడదామని ఎదురు చూస్తున్నాను. వీళ్ళేమో ఎటెళ్లారో తెలీదు. పైగా నా భర్త కూడా రాలేదు, ఎక్కడున్నారో ఏంటో. పెరట్లో కౌసల్య, రఘురాం మరియు రాజేష్ ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరినింకొకరు చూసుకుని చాలా ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? అయినా పెరట్లో మీకేం పని? ఏంట్రా మమ్మల్ని అడుగుతున్నావు? నీకు తెలీదా ఎందుకొచ్చామో? అసలు నువ్వెందుకురా వచ్చావు? నీతోవ అటు నుండి కదా, ఇటెందుకొచ్చావు? అదేనమ్మా, కీర్తి ఈరోజు దోసకాయ బిర్యానీ చేసిందంట. అది తినాలంటే భయమేసి ఇక్కడికొచ్చాను. పోయినసారి కూడా ఇలాగే ఏదో వెరైటీగా వంట ఫోన్లో చూసి చేసి నా ముందు పెట్టింది. 3 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఏమవుతుందో. ఏం భయపడకండి, ఎలాగో ధైర్యం తెచ్చుకోండి. లోపలికి వెళ్లాల్సిందే కదా. ఇలా వర్షంలో ఎంతసేపు నిలబడి తడుస్తూ ఉంటాం చెప్పండి? పైగా ఆకలి కూడా వేస్తుంది. సరే అని చెప్పి అందరూ బయలుదేరి ఇంట్లోకెళ్తారు. కీర్తి వీళ్ళందర్నీ చూసి చాలా సరదా పడుతుంది. మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరంతా ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? తొందరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి, బిర్యానీ చల్లగా అయిపోతుంది. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. వాడు అందరి కోసం బిర్యానీ తెప్పించాడు. అలా మాట్లాడుకుంటూ బిర్యానీ తీసుకొనొచ్చేటప్పటికి ఆలస్యమైంది. అయ్యో, నేను కూడా బిర్యానీనే చేశానండి. అయితే నువ్వు చేసిన బిర్యానీ నువ్వే తిను, మరియు అమ్మా నాన్నకి పెట్టు. నేను మాత్రం ఈ బిర్యానీ తింటాను. ఎందుకంటే తినలేదని తెలిస్తే నా ఫ్రెండ్ చాలా బాధపడతాడు. అందుకే నేనిది తింటాను, మీరు ఆ బిర్యానీ తినండి. ఏంట్రా ఏమంటున్నావు? నీ భార్య అంత ప్రేమగా బిర్యానీ చేస్తే ఎక్కడో బయట నుండి తెచ్చిన బిర్యానీ తింటానంటావేంటి? మర్యాదగా ఆ బిర్యానీ పొట్లం మీ నాన్నకిచ్చేయి. మీ ఆవిడ ఇంత ప్రేమగా చేసిన బిర్యానీని నువ్వు మరియు కీర్తి కలిసి కూర్చొని తినండి అని పైకి చెప్పి మనస్సులో కౌసల్య, ఇప్పుడు సరిపోయిందా? నాకే ఆ బిర్యానీని బుక్ చేద్దామనుకున్నావు కదా. ఇప్పుడు ఆ బిర్యానీ పొట్లం నాకిచ్చేసి నువ్వది తిను. ఇప్పుడు నీ తిక్క కుదురుతుంది. అయినా తల్లిదండ్రుల్నే పనంగా పెట్టేస్తావా? నీ తెలివితేటలకి నమస్కారం రా. ఈ మాటలన్నీ వింటున్న రఘురాం, కోడలా, ఇప్పుడు నువ్వు వండడం వడ్డించడం ఎందుకమ్మా? ఈరోజు నువ్వు తిను, మేమందరం కలిసి నీకు వడ్డిస్తాం. నువ్వు మా కోసం ఇంత శ్రమ పడుతున్నావు, ఆ మాత్రం నీకోసం చెయ్యలేమా ఏంటి? అమ్మో, నా వంట నాకే పెడుతున్నారు. ఓరి నాయనా, ఇది గాని రుచిగా లేకపోతే, కడుపులో ఏమైనా తేడా జరిగితే ఇబ్బంది పడి హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు మానేయటమే మంచిది అని మనసులో అనుకున్న కీర్తి పైకి మాత్రం, వద్దండి మావయ్య గారు, ఎందుకులేండి. ఎలాగో ఆయన బిర్యానీ తెచ్చారు కదా, నలుగురం కలిసి అదే బిర్యానీ తినేద్దాం. ఇప్పుడెందుకండి నేను చేసిన బిర్యానీ తినటం? లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాంలేండి. మీ తెలివితేటలు సూపర్ అండి. ఎవరూ తినకుండా చేశారు. పోనీలేండి, ఈ రోజైనా మనకి ప్రశాంతత వచ్చింది. అయినా ఈ వర్షం ఒకటి. రాజేష్ మంచి పని చేశాడు, బయట నుండి బిర్యానీ తెచ్చి. ఈ వాతావరణంలో ఇలాంటి బిర్యానీ తింటే భలేగా ఉంటుంది కదా. ఈ మధ్యనే నేను గమనిస్తూ ఉన్నాను, కీర్తి ఏ వంట చేసినా తను మాత్రం తినటం లేదు, మనందరికీ పెడుతుంది. అందుకే తనని తినమంటే అప్పుడు మనకు కూడా పెట్టదని నమ్మకం కలిగి అలా చేశాను. ఇంత జరుగుతున్నా యూట్యూబ్లో వంటలు చూసి చేయటం మానేసేది కాదు కీర్తి. అయితే ఈ వర్షం అలా రోజు పడటం వల్ల పక్కనే ఉన్న చెరువు గండిపడి చెరువులో నీళ్లంతా ఊళ్ళోకి రావటం మొదలైంది. ఊళ్ళోకి అనౌన్స్మెంట్ వస్తుండడంతో అందరూ కదిలి సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్నారు. కీర్తి మాత్రం అవేవీ వినకుండా యూట్యూబ్లో వంట ఎలా చేయాలని చూస్తూ కూర్చుంది. ఓసై కీర్తి, ఏం చేస్తున్నావే? ఒకసారి బయటికి వచ్చి చూడు, బయటంతా నీళ్లు నిండిపోయాయి. ఆగండత్తయ్యా, 5 నిమిషాల్లో వస్తాను. వంట ఆఖర్లో ఉంది, చేశాక మీ దగ్గరికొచ్చి మాట్లాడతాను. ఓసిని వంట తగలయ్యా, అసలు బయటేం జరుగుతుందో తెలుసా?
చూస్తే తెలుస్తుంది నీకు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని వంట చేస్తూ కూర్చుంటావు. బయటకొచ్చి చూస్తే ఆ పొయ్యి ఉండదు, వంట సామాన్లు ఉండవు. ఏవీ లేకుండా పోతాయి. ఇల్లు మొత్తం నీటితో నిండిపోతుంది. ఒకసారి బయటకొచ్చి చూడు. అయినా ఇంత తెలివైన దానివి నువ్వు నా కోడలిగా రావటం నా అదృష్టం. అయ్యో అత్తయ్యా, అలా పొగిడకండి, నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటూ బయటకొస్తుంది కీర్తి. అత్తయ్యా, ఇంట్లో ఎందుకత్తయ్యా నీళ్లు మొత్తం నింపేశారు? మళ్ళీ ఇది బయటికెళ్లడానికి ఎంత సమయం పడుతుంది? అసలే పని మనిషి కూడా ఈ వర్షానికి రావట్లేదు. వసై పిచ్చి మాలోకం, ఇంట్లో నీళ్లు నేను నింపలేదే. బయట చెరువుకి గండిపడి ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. వరద పెద్దదయ్యేలోపు మనం బయటికెళ్ళిపోవాలి. మరి నేను చేసిన వంటెవరు తింటారత్తయ్యా? మనందరం బయటికెళ్ళిపోతే. నీకు దండం పెడతానే, ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలడక్కు. తొందరగా బయటికొస్తే మనందరం కలిసి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి. గవర్నమెంట్ ఆల్రెడీ సైరన్ వేస్తూ ఉంది. నువ్వు తొందరగా రా. సరే అత్తయ్యా, ఇప్పుడే వస్తాను. కీర్తి అక్కడ టైంపాస్ అవదేమో అనుకుని తన ఫోన్, పవర్ బ్యాంక్ మరియు కొన్ని వంట సామాన్లు, చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అన్నీ తీసుకుని అత్తగారితో పాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుంది. వర్షం తగ్గింది కదా, ఇకనైనా కొంచెం వరద తగ్గితే బాగుండు. అప్పుడు పక్కింటి సుజాత, వదినా, ఈ వర్షాకాలం వచ్చిన ప్రతిసారి మన చెరువు ఇలాగే అవుతుంది. మన సర్పంచ్ గారితో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఇలాగే ఇబ్బంది పడుతున్నాం. చూడండి వదినా, మీ అన్నయ్య గారికి షుగరు. వీళ్ళు మనకు అందాల్సిన భోజనాలు ఇంకా తీసుకురాలేదు. మీ అన్నయ్య గారు నీరసించిపోతారేమోనని భయం వేస్తుంది. పిన్ని గారు, మీరేం కంగారు పడకండి. నేను కొన్ని వంట సామాన్లు మరియు ఒక చిన్న గ్యాస్ పొయ్యి తీసుకొచ్చాను. ఇప్పుడే బాబాయ్ గారి కోసం ఏమైనా తినడానికి చేసి పెడతాను. ఓసై, నువ్వాగు. ఇప్పటికీ ఆయనకి ఒంట్లో బాగోలేదు, షుగర్ అంటున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన వంట తిన్నాడంటే ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్విలాంటి ప్రయోగాలు ఇక్కడైతే అస్సలు చేయకు. నేను వేడుకుంటున్నాను. మాకు నలుగురిలో కొంచెం మంచి పేరుంది, ఆ పేరు చెడగొట్టకు. నువ్వు చేసే వంటలు మేం భరిస్తున్నాం సరిపోదా? ఇప్పుడు ఆయన కూడా భరించాలా? నువ్వు ఇలా వినవు. నీ భర్తని పిలిచి అప్పుడు మాట్లాడతానుండు అంటూ కౌసల్య రాజేష్ని మరియు తన భర్త రఘురాంని పిలవడానికి వెళ్ళింది. ఈలోపే కీర్తి ఆ చిన్న గ్యాస్ స్టవ్ వెలిగించి అక్కడ దోశలు వేయటం మొదలెట్టింది. కీర్తి చుట్టూ జనాలుండడంతో, ఒరే, ఇది వంట చేసి పెట్టినట్టుందిరా. అది తిని అన్నయ్య గారికి ఏదో జరిగే ఉంటుంది. ఇప్పుడిక్కడున్న జనాలంతా కీర్తిని ఏం చేస్తారో ఏంటో. ఇప్పటికే టెన్షన్గా ఉందమ్మా. ఇంకా ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టకు. నువ్వాగవే, అక్కడ ఏమీ జరగనట్టుంది. ఎవ్వరూ ఏడుపులు గోలలు వినిపించట్లేదు అని గబగబా అక్కడికి వెళ్లారు. వెంటనే రాజేష్, రఘురాం, కౌసల్య చూసేటప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరూ ప్లేట్ పట్టుకుని దోశలు వేయమని అడుగుతుంటారు. ఎవరికీ ఏం కాలేదు కదా? ఎవ్వరికీ ఏమవలేదు. నీ కోడలి దయవల్ల ఒంట్లో బాగోలేని వాళ్లకి, చిన్నపిల్లలకి ఆకలి తీరుతుంది. కీర్తి వల్ల ఈరోజు మీ అన్నయ్య గారు కొంచెం ఓపిక తెచ్చుకుని కూర్చున్నారు. లేదంటే ఈ షుగర్ వల్ల ఆయన ఏమవుతారోనని భయం వేసింది. మన పక్కింటి భాస్కర్ గారి అబ్బాయి అలా ఏడుస్తూనే ఉన్నాడు ఆకలి వల్ల. కీర్తి దోశలు తిని కొంచెం మంచినీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నాడు. తల్లి, బుజ్జి తల్లి, కీర్తి, ఈరోజు ఏంటమ్మా ఇంత బాగా వంట చేసి పెట్టేశావు? అబ్బా, ఎన్ని రోజులకి ఎంత బాగా పిలిచారు? నేనేం చెయ్యలేదత్తయ్యా. అట్ల పిండి కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అది తెచ్చి దోశలు వేశానంతే. నేను ప్రయోగాలేం చేయలేదు. పోనీలే, నీ తెలివితేటల వల్ల ఈరోజు కొంతమంది ఆకలైనా తీరింది. అలా ఊళ్ళో వరద తగ్గడంతో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకి చేరుకుంటారు. ఇల్లు బాగు చేసుకుని ఎవరి పనిలో వాళ్ళుంటారు. కొద్ది రోజులు గడిచాక కౌసల్య కీర్తికి అన్ని రకాల వంటలు ఎలా చేయాలో నేర్పిస్తుంది. యూట్యూబ్ చూసి వంటలు చేయటం మానేస్తుంది కీర్తి. అలా కొద్ది రోజుల తరువాత కీర్తి అన్ని రకాల వంటలు చేయటం నేర్చుకుని అందరికీ వండి పెడుతూ ఉంది. చింతపల్లి అనే గ్రామంలో శాంతమ్మ, ఆమె కోడలు రాధా కలిసి ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. అత్తకోడళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండేవాళ్లు. శాంతమ్మకు వయసు మీద పడడంతో ఇంటి పనులు అంతగా చెయ్యలేదు. రాధా వ్యవసాయ పనులతో పాటు ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటూ అత్తను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకరోజు ఉదయం వర్షం పడుతుండగా, అత్తయ్య,
ఈ వర్షం ఇప్పుడు తగ్గేలా లేదు. రాత్రి నుండి కుండపోతగా కురుస్తూనే ఉంది. ఈ వాన ఎప్పుడాగుతుందో ఏంటో. ఆరోగ్యం కూడా బాగోలేదు, చలిగా ఉంది. అవునత్తయ్య, గుడిసంతా చల్లగా అయిపోయింది. పొయ్యి వెలిగిస్తే కొంచెం వెచ్చగా ఉంటుంది. కట్టెలు కూడా తడిగా ఉన్నాయి. ఎలా వెలిగించాలో ఏంటో. నిన్న నువ్వు తెచ్చిన ఎండు పుల్లలేమైనా ఉన్నాయేమో చూడురాదా. అవుంటే తొందరగా మంటొస్తుంది. ఇక్కడున్నాయి అత్తయ్య, వీటితో ప్రయత్నిస్తాను. మీకు వేడివేడిగా కాఫీ పెడతాను, కొంచెం హాయిగా ఉంటుంది. కాసేపటికి పొయ్యి వెలిగించిన తరువాత, నువ్వు లేకపోతే నా గతేమయ్యేదో. ఈ వయసులో నాకు కష్టం చేసే ఓపిక లేదు కదా. అలా అనకండత్తయ్యా, మీరు నాకు అమ్మలాంటివారు. మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. ఈ వాన తగ్గితే బాగుండు. గుడిసె కూడా ఎక్కడో తడుస్తుంది. నిన్న రాత్రి నా పక్కంతా తడిసిపోయింది. అవునమ్మా, కప్పిప్పుడు బాగా పాతదైపోయింది. కప్పు మార్చాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం, కానీ డబ్బు సరిపోవట్లేదు. ఈ పంట బాగా పండితే అప్పుడు తప్పకుండా కప్పు బాగు చేయిద్దామత్తయ్యా. అప్పటి వరకు ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు కారే చోట గిన్నెలు పెట్టాను. మధ్యాహ్నం వర్షం ఇంకా పడుతూనే ఉంది. అత్తయ్య, మధ్యాహ్నమైంది, భోంచేద్దామా? ఏం వండమంటారు? ఇంట్లో కూరగాయలు తక్కువే ఉన్నాయి. ఉన్న వాటితోనే ఏదో ఒకటి వండమ్మా. నాకేమంతగా ఆకలి లేదు, నువ్వు తింటే చాలు. లేదత్తయ్యా, మీరు కూడా తినాలి. కొంచెం మెంతికూరుంది, అది వండుతాను. వేడివేడిగా బాగుంటుంది. రాధా, బయటెలా ఉందో చూడొకసారి. వాన కొంచెమైనా తగ్గిందా? లేదత్తయ్యా, మరింత ఎక్కువైనట్టుంది. ఆకాశమంతా నల్లగా ఉంది. ఈ రాత్రి కూడా వర్షం పడేలా ఉంది. ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో. గుడిసెలో చల్లగా ఉండి ఉండి నా కొల్లు నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఏం చేస్తామత్తయ్యా, మనం పేదవాళ్లం. మనకు ఈ పూరి గుడిసే దిక్కు. రేపొద్దున వాన తగ్గితే ఊళ్ళో ఎవరినైనా కలిసి గుడిసె గురించి మాట్లాడాలి. ఏదైనా సాయం చేస్తారేమో చూడాలి. వర్షాకాలం రావడంతో వాళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాళ్ల పూరి గుడిసె చాలా పాతది. కప్పుపై కప్పిన గడ్డి బాగా శిథిలమైంది. వర్షం నీళ్లు సన్నగా లోపలికి కారటం మొదలైంది. రాధ పడుకునే చోట, అత్తయ్య కూర్చునే చోట నీళ్లు కారుతుండడంతో ఇబ్బందిగా మారిపోయింది. అత్తయ్య, చూడండి, వర్షం నీళ్లు ఎలా కారుతున్నాయో. పడుకోవడానికి కూడా చోటు లేదు. గోడల వెంట అంతా తడిసిపోయింది. దుప్పట్లు కూడా తడిగా ఉన్నాయి. ఎలా ఆరబెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తాం రాధా, ఈ పూరి గుడిసె ఇలాగే ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాం. అప్పుడు వారం రోజుల పాటు వర్షం కురిసింది. ఇంట్లో తిండి గింజలు కూడా అయిపోయాయి. చేతిలో డబ్బు కూడా లేదు. గుడిసెను బాగు చేయించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. అవునమ్మా, నా వల్లే నీకిన్ని కష్టాలు. నేను లేకపోతే నువ్వొక మంచి ఇంట్లో ఉండేదానివేమో. అలా అనకండత్తయ్యా, మీరే నాకన్నీ. మీరు లేకుండా నేనుండలేను. నువ్వు చాలా మంచిదానివమ్మా. నిన్ను చేసుకున్న నీ మొగుడు దురదృష్టవంతుడు. నిన్నొదిలేసి ఎక్కడికో పోయాడు. అయినా నువ్వు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. దాని గురించి ఎందుకత్తయ్యా బాధపడతారు? గతం గురించి ఆలోచించి ఏం లాభం చెప్పండి. మనమిప్పుడెలా ఉండాలో ఆలోచిద్దాం. ఈ వర్షం తగ్గితే ఏదో ఒక దారి దొరుకుతుంది. చూద్దాం మరి. నాకైతే రోజురోజుకి ఓపిక తగ్గిపోతుంది. ఈ చలిలో ఒళ్ళు కూడా బాగా నొప్పులు పెడుతుంది. అవునత్తయ్యా, మీకొంట్లో బాగోలేదు. వర్షం రేపు తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాం రాధా, మనకన్నీ కష్టాలేగా. అలా అనకండత్తయ్యా, తప్పకుండా ఒక మంచి రోజు వస్తుంది. మనం ఈ కష్టాలన్నీ దాటుకుందాం. మీరు కొంచెం సేపు పడుకోండి. నేను పొయ్యిలో మంట చూస్తాను. కొంచెం వెచ్చగా ఉంటే మీకు హాయిగా ఉంటుంది. సరేనమ్మా, నువ్వు కాసేపు కూర్చో. నీకు కూడా కష్టంగా ఉంటుందిగా. నాకేం కాదత్తయ్యా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వర్షం వాళ్ళని మరింత నిస్సహాయులుగా చేస్తుంది. మరుసటి రోజు శాంతమ్మకు జ్వరం వచ్చింది. వాతావరణం చల్లగా ఉండటం, సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల ఆమె నీరసంగా ఉంది. రాధకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అత్తయ్య, ఒళ్ళు కాలిపోతుంది. జ్వరమొచ్చిందా మీకు? అవునమ్మా, ఒంట్లో బాగోలేదు. చలిగా అనిపిస్తుంది. కానీ లోపల వేడిగా ఉంది. నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. గుడిసంతా చల్లగా ఉండడంతో ఒళ్ళు కూడా నొప్పులు పుడుతుంది. అయ్యో, అలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అత్తయ్య. ఊళ్ళో వైద్యం చేసేవాళ్లు కూడా దగ్గరలో లేరు. మీకు బిల్లలైనా తీసుకొస్తాను. ఈ వర్షంలో ఎలా వెళ్ళాలి?
ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. నువ్వు ఒక్కదానివి అంత దూరం ఎలా వెళ్తావమ్మా? నేనెళ్తానత్తయ్యా, మీ ఆరోగ్యం ముఖ్యం. మీరిలా బాధపడుతుంటే చూడలేను నేను. నా కోసం నువ్వంత కష్టపడాలా అమ్మా? ఆ రాత్రంతా రాధ అత్త పక్కనే కూర్చొని ఆమెను చూసుకుంది. గుడిసె ఎప్పుడు కూలిపోతుందోనని ఆమె మనసు భయపడింది. వర్షం కొంచెం తగ్గింది. వెంటనే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు. గుడిసె కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. వాళ్లైనా సాయం చేస్తే కొంత ఊరట ఉంటుంది. రాధ ఊరి పెద్దల ఇంటికి వెళ్ళింది. అక్కడ ఊరి పెద్దలు కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాధా, ఈ సమయంలో వచ్చావేంటి? అంత క్షేమమేనా? లేదయ్యా, మా అత్తయ్యకు నిన్నటి నుండి జ్వరం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల మరింత నీరసంగా ఉన్నారు. అయ్యయ్యో, శాంతమ్మకు జ్వరమా? ఏం జరిగింది? గుడిసె సరిగా లేకపోవటం వల్ల చల్లగా ఉంటుందయ్యా. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. అందుకే జ్వరం వచ్చిందేమో ఆవిడకి. అవును రాధా, ఈ వర్షాలకు పూరి గుడిసెల్లో ఉండటం చాలా కష్టం. మరి శాంతం ఇప్పుడెలా ఉంది? వైద్యం ఏమైనా చేయించావా? వైద్యం చేయించడానికి ఊళ్ళో తెలిసిన ఆయన కొంచెం దూరంగా ఉంటారయ్యా. ఈ వర్షంలో ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చాను. తప్పకుండా సాయం చేస్తాం రాధా. అంతేకాదమ్మా, మీ గుడిసె పరిస్థితి కూడా బాగోలేదని విన్నాం. అవునయ్యా, పడుకునే చోటు కప్పు పూర్తిగా శిథిలమైపోయింది. ఈ వర్షం ఇలాగే కొనసాగితే గుడిసె కూడా కూలిపోయేలాగుంది. అవునవును, మన ఊరి యువకుల్ని పిలిచి గుడిసెకు తాత్కాలికంగా మరమ్మత్తు చేయిద్దాం. కనీసం వర్షం నీరు లోపలికి రాకుండానైనా ఉంటుంది. గుడిసెకు మరమ్మతులు పూర్తయ్యాక వాళ్లకి మంచం దుప్పట్లు కూడా అందిస్తారు. శాంతమ్మ మంచంపై పడుకుని ఉండగా రాధా తన దగ్గరికొస్తుంది. అత్తయ్య, ఎలా ఉందిప్పుడు? కొంచెం హాయిగా ఉందా? చాలా బాగుందమ్మా. ఈ మంచం చాలా సౌకర్యంగా ఉంది. అంతా నీ దయ. నాద ఏముందత్తయ్యా, ఊరి పెద్దలు యువకులు అందరూ కలిసి సాయం చేశారు. నిజమేనమ్మా. ఆ యువకులు ఎంత కష్టపడి గుడిసెను బాగు చేశారో చూసావా? కప్పు మీద కొత్త గడ్డి వేశారు. అవునత్తయ్యా, వాళ్ల సాయం మర్చిపోలేనిది. కష్టాల్లో ఉన్నామని తెలిసి వెంటనే స్పందించారు. నువ్వెళ్ళి వాళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పిరమ్మా. లేవడానికి కూడా నాకు ఓపిక లేదు. తప్పకుండా అత్తయ్యా, మంచి చేసిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ల సాయం వల్లే కదా మనం ఇప్పుడిలా ఉన్నాం. వర్షాలు కూడా తగ్గిపోయాయి. ఇంకా కొన్ని రోజుల్లోనే పంట పనులు మొదలవుతాయి. ఈసారి బాగా పండితే గుడిసెని పూర్తిగా బాగు చేయించుకుందాం. నువ్వొక్కదానివే అన్నీ తట్టుకున్నావమ్మా. నా గురించి ఎంతగానో బాధపడ్డావు. నీకు నేను ఏ మంచి చేశానో గాని నన్నింత ప్రేమగా చూసుకుంటున్నావు. అలా అనకండత్తయ్యా, మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. కష్టంలో ఒకరికొకరం తోడుగా ఉండటమే కదా కుటుంబం అంటే. నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురివి. నిన్ను చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు. వాడు కూడా మంచి మనసున్నవాడు. సర్లే అత్తయ్యా, మీరు దేని గురించి ఆలోచించకండి. మనకంతా మంచి జరుగుతుంది. అవునమ్మా, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మంచి ఇంట్లో ఉంటే కష్టాలు కూడా సగం తగ్గిపోతాయి. ఆ సంవత్సరం పంట బాగా పండింది. పంటని అమ్మగా వచ్చిన డబ్బుతో కోడలు ఇల్లు బాగు చేయిస్తుంది. కొత్త ఇంటిని చూసి అత్తగారు సంతోషిస్తుంది. ఇంకా కొత్త ఇంట్లో వర్షానికి ఎండకి ఇబ్బంది పడకుండా అత్త కోడళ్ళు సంతోషంగా ఉండసాగారు.